హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్పీ సిస్టర్స్ 1822. సో చికెన్ తెచ్చుకున్నాక వండటం ఎంత పని చెప్పండి. సో అందుకే మా చెల్లికి అయితే ఆ పని ఇచ్చేసాను అనమాట. సో చాలా స్పైసీగా కుదిరింది, చికెన్ అయితే చాలా బాగుంది. అండ్ దాంట్లోకి ఆనియన్స్ లేకపోతే ఎలా చెప్పండి. సో అందుకని నేనైతే స్పీడ్గా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ వేడి అన్నం వేసుకొని అలా పొగలు వచ్చేస్తున్నాయి, చూస్తుంటే వీడియోలోనే మీకు అర్థమైపోతుంది. సో వేడి అన్నం వేసుకొని వండిన చికెన్ కర్రీ వేసుకొని అలా కలుపుకుంటూ తింటే అసలు ఆ టేస్టే వేరు. అండ్ మధ్యలో కొంచెం ఆనియన్స్ అలా తగులుతూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. వేడి అన్నమైనా సరే మీకోసం నేనైతే కలుపుకొని అయితే తింటున్నాను, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందనమాట. సో మా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాము మీకు కనుక కావాలి అంటే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఫుల్ వీడియో అప్లోడ్ చేసి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ లెగ్ పీస్ లేకుండా ఎలా చెప్పండి. సో నేనైతే నా ప్లేట్లో బోన్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. సో నేనైతే బోన్ పీస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఫైనల్గా లాస్ట్లో అయితే. అండ్ ఓవరాల్ కంప్లీట్ అయిపోయాక మనకి డిజర్ట్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఫైనల్గా అయితే స్వీట్తో అయితే నా యొక్క ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేశాను. సో సండే ఇలా గడిచిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్